వామ్మో ఈ రాజేష్ వచ్చే టైం అయింది. ఈయన వస్తున్నాడు అంటేనే గుబులు అవుతుంటది. ఒక్క మాట కూడా చక్కగా మాట్లాడాడు, తింగ రోడు. ఇంకియాల నేను వచ్చినని తెలిస్తే ఇంకింత సతాయిస్తుడా కదా. అసలు ఏడున్నాడో ఇంతకు. ఈయనేంది వాడతదేమంటే వాంతో వచ్చేటట్టు పాటలు పాడుతున్నాడు. ఓయమ్మో ఈయన గారు లోపల గీ కళలు కూడా ఉన్నాయా? అయ్యా రాజేషు, ఏందబ్బా వాయిస్ మెసేజ్లు సరే గాని వార్త సంగతి ఏంది? ఏదో ఒకటి చెప్పుకోపో. ఏదో ఒకటి చెప్పుడేంది మెంటలా? ఆయన ఎవరితోటి ఫోన్లో అంతగానో హొయ్యలు పోతున్నావు? మా పిల్ల నిజంగా పిల్లనేనా? అంటే ఈ మధ్యన అమ్మాయిలాగా చాటింగ్ చేసుకుంటా మోసాలు చేస్తున్నారు కదా అని. పిల్లనా కాదా తెలుసుకోలేనంత పిల్ల బచ్చాగా అనుకుంటారా నేను? మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు మరి మీ పిల్లను? నేనే కలవలేదు ఇంకా. అదేంది? మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం అయిందబ్బా. మా ఇద్దరి ఇష్టాలు సేమ్, నా లెక్కనే ఆలోచిస్తున్నది తెలుసా. మ్యాట్రిమోనీలోనా? తను నీ నెంబర్ తీసుకున్నది గాని తన నంబర్ నీకు ఇయ్యకుండా ఓన్లీ సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నదా? ఏ నీకెట్లా తెలుసు? అయితే పక్కా ఇది తేడా కేసే రాజేష్. తేడా లేదు పేడా లేదు. పేడా అంటే గుర్తొచ్చింది, మొన్న దివాళీకి నాకు స్వీట్ బాక్స్ కూడా పంపింది తెలుసా. స్వీట్ పెట్టి చీట్ చేస్తున్నది నిన్ను. నా పిల్ల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చెప్తున్నా. అయ్యో ఎట్లా చెప్పాలి నీకు? నేను ఫారెన్ లో ఉన్నా, రాగానే కలుద్దాం, పెళ్లి చేసుకుందాం అన్నదా? నీకు జాతకాలు చెప్పొచ్చా? కరెక్ట్ గా చెప్తున్నావు అన్ని. జాతకం కాదు, నా మాట వినకుంటే ఘాతుకం జరుగుతుంది. ఏందబ్బా నీ లొల్లి? పెళ్లి సంబంధాల కోసం చూసేటోళ్ళ వివరాలు దొరకబట్టి అందమైన పిల్ల ఫోటో ఒకటి డీపీగా పెట్టి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, ఊ అంటావా ఊహు అంటావా అని ముగ్గులకు దింపి మోసం చేస్తున్నారట. అంత సీన్ లేదు. నీ తలకాయ్ చూసి చూసి ఏదో ఒక రోజు కొంత అమౌంట్ అవసరం ఉన్నదని అడుగుతావు చూడు. మళ్ళా ఆమె ఫారం లా పనిచేస్తున్నది, కోళ్ళ ఫారం లా కాదు. ఆమెకి ఏం తక్కువ నన్ను అడుగుతుంది. కావాలంటే ఒక పని చెయ్యి, నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంత అమౌంట్ వచ్చింది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే చెప్పమని మెసేజ్ పెట్టు. నేను పెట్టా. అరే పెట్టు. పిల్ల మంచిదైతే ప్లాన్ చెప్తుంది, పిల్ల ఫేక్ అయితే పైసలు అడుగుతుంది. తెలిసిపోతుంది కదా మ్యాటర్ ఏందో. చేసిన చూసినాక రిప్లై ఇస్తా. రిప్లై వచ్చింది, బయటికి చదువు ఏందో అది. హాయ్ రాజీ, యాక్చువల్ లేదులే బయటికి చదివేది కాదు, పర్సనల్ మెసేజ్. చదువుతావా లేదా? హాయ్ రాజీ, యాక్చువల్లీ నేను నిన్ను ఒక ఫేవర్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మనీ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఆస్కింగ్. బికాస్ ఆఫ్ కంపు ఆఫ్ ట్రంప్ ప్రాస మై అకౌంట్ ఈజ్ ఫ్రీజ్డ్. హ్యావ్ టు పే 3 lakh rupees urgently to my uncle. కెన్ యూ ప్లీజ్ అరేంజ్ మీ? ఐ విల్ రిటర్న్ ఇట్ ఇన్ ఏ వీక్. చూసినావా వీకుల ఇస్తాను ఎంత నాకుగా అడిగిందో. కాదు కాదు అడిగిందో ఏమోనబ్బా, నిజంగానే అవసరం ఉన్నాయేమో. సరే అయితే ఒక పని చెయ్యి, మీ అంకుల్ను నాకు ఫోన్ చేయమను, ఎంటీ చెక్ మీద సంతకం చేసుకొని గోల్డ్ తీసుకొని రమ్మను, ఇస్తా అని చెప్పు. వద్దంజలి పెట్టు చెప్తా. పెట్టినా రిప్లై వచ్చిందా? యువర్ అకౌంట్ ఈస్ బ్లాక్డ్ అట. అర్థమైందా ఇప్పటికన్నా? అంత ఫేకు ఎవరు మీది. నువ్వు నమ్మి పైసలు ఇస్తే అటే పోయేటివి. బంగారం గింగారం అనేసరికి ఈయనతో అయ్యేటట్టు లేదని దెబ్బకు బ్లాక్ చేసిర్రన్నట్టు. అంతే అంటావా? ఇదొక గ్యాంగు మోపైందట. పెళ్లి కోసం సైట్లలో లాగిన్ అయినోళ్ళ వివరాలు దొరకబట్టి వాళ్ళను ట్రాప్ చేసి పైసలు గుంజుతున్నారట. అవునా? జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక ఆమెను గిట్లనే ఒకడు మోసం చేసి 10 లక్షలు వేయించుకున్నాడట అకౌంట్లా. పోలీసులు ఆరాధిస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలల్లా 24 మంది లేడీస్ ఇట్లా మోసపోయిర్రని, సికింద్రాబాద్ లో ఒక 2 లేడీస్ ఏమో ఏకంగా 50 మంది అబ్బాయిలను మోసం చేసిరని తేలిందట. జర్రైతే నువ్వు 51 నిన్ను ఎంత పెద్ద మోసం నుంచి బయట పడేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి నాకు. అంత సీన్ లేదు, నువ్వు చెప్పకున్నా నేను ఇచ్చే రకం కాదులే. అబచ్చా నా కాడ గన్నన్ని పైసలుంటే బాగానే ఉండేది. ఏదో ఫారెన్ లో జాబ్ చేసే పిల్ల కదా, సెట్ అయితే నన్ను కూడా పట్టుకపోతుందని చార్జ్ చేసిన గంతే. మస్తు కవరింగ్ చేసినావు కానీ నడువుగా. అమ్మని అమ్మ, ఈ సైట్లొద్దు, ఈ పెళ్ళొద్దు. పబ్లిక్ పెళ్లి కోసం ఇంటర్నెట్ లా వివరాలు పెట్టినోళ్ళు పట్ట ఎవరికి పడితే వాళ్ళను నమ్మి పైసలు, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు పంపకుర్రి. పక్కా నిజమేనా కాదా అని ఆరాధియుర్రి.
ఫారెన్లు ఉంటున్నా అనగానే ఆవేశపడి ఆగం కావద్దు. జాగ్రత్త, అటేడు ఇటేడు కాకుండా ఒక్క తరమన్నా సరిగా చూసుకోర్రి, లేకుంటే ఆగమైతారా.